గుడ్ మార్నింగ్, నేను రాధిక. మరి ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానాంశాలు ఏంటి, తెలంగాణ ఆంధ్రలో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ముందుగా మనము ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాము. ఇక్కడ ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం, 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తామంటూ చెప్తున్నారు. అలాగే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మా బృహత్తర లక్ష్యం. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అంటూ మనకి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి రైజింగ్ ఏదైతే ఉందో 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జరుగుతుంది ఈ రోజు అండ్ నిన్న కూడా జరిగింది. సో మరి దీనికి సంబంధించి పెట్టుబడులు 2047 నాటికి దేశ జీడిపిలోనే 10% వాటా అందిస్తామంటూ చెప్తున్నారు. అలాగే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని ఒక టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాము. వివిధ దేశాల నుంచి కూడా ఎంతో మంది అతిథులను వచ్చారు. దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్ అంటూ చూస్తున్నాం. రాష్ట్ర విజన్ ను కొనియాడినటువంటి అతిథులు సుమారు 3000 మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఆకట్టుకున్న డిజిటల్ హంగులు, అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబరం అంటూ ఇక్కడ మనం వార్తను చూస్తున్నాం. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులు, అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సిఎస్ రామకృష్ణారావు, ఇక టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ దినేష్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, అపోలో ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ వీళ్ళంతా కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. మనం స్టేజ్ పైన వీళ్ళందరి ఫొటోస్ కూడా చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3,97,500 కోట్లు తొలి రోజు పెట్టుబడుల ధమాకా అంటూ ఒక వార్త చూస్తున్నాము. సమ్మిట్ లో ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో చర్చలు జరిగినాయి. అలాగే ప్రభుత్వంతో పలు కంపెనీలు MOUలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఇన్ని పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. సదస్సులో తొలి రోజే సోమవారం రోజు 3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ఒప్పందం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి తెలంగాణ రైజింగ్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్. అయితే రాబోయేటువంటి 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో రానున్న 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నటువంటి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. రాబోయేటువంటి 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయంటూ ఆయన ప్రకటించారు. ఎస్, నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ముస్లిం లీగ్ కు మోకరిల్లిన కాంగ్రెస్. వందే మాతరం పైన ముస్లింలకు బుజ్జగింపులే, సామరస్యం పేరుతో దానిని ముక్కలు చేసింది నెహ్రూది ద్రోహం. లోక్సభలో విరుచుకుపడ్డ మోదీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టినట్టు ప్రియాంక గారు చెప్తున్నటువంటి విషయం. అయితే ముస్లిం లీగ్ కు మోకరిల్లినటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మోదీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాము. వందే మాతరం పైన ముస్లింలకు బుజ్జగింపులే చేయాలి, అలాగే సామరస్యం పేరుతోని దాన్ని ముక్కలు చేసేశారు, నెహ్రూ ద్రోహం చేశారు. లోక్సభలో మోదీ మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయితే ఎస్, మరి సామాజిక సామరస్యత పేరుతోని వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందంటూ ప్రధాని మోదీ ఆరోపిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నకిలీ యాప్లతో వాంటెడ్ అంటూ ఒక పెద్ద వార్తను చూస్తున్నాం. నకిలీ యాప్లతో మీ ఫోన్ను హ్యాక్ చేసే వాళ్ళు ఉన్నారంటూ APK ఫైల్స్ తోటి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. గత కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి APK ఫైల్స్తో వచ్చినటువంటి లింక్స్ పైన మనము క్లిక్ చేయకూడదు, వాటితోటి ఈ హ్యాక్ అవుతున్నాయి ఫోన్లు అంటూ తస్మత్ జాగ్రత్త అంటూ ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ఇవి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. నెక్స్ట్ మనము సాక్షికి వెళ్దాము. సాక్షిలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎస్, సాయం మరిచి వెన్ను విరిచి ధాన్యం దళారులదే రాజ్యం. వడ్లు కొనుగోలులో చంద్రబాబు సర్కార్ దారుణ వైఫల్యం చెందారంటూ చూస్తున్నాం ఒక వార్తా కథనాన్ని.
దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీలు, వ్యవస్థలు. అయితే దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీలు కూడా వెళ్ళిపోయాయి అంటూ చెప్తున్నారు. పంట ఎంత బాగున్నా ధర ధాన్యంలో అడ్డగోలుగా కోతలు. 75 కిలోల బస్తాకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గింపు జరుగుతుంది. ఎకరానికి 6,000, 7,000 6 నుంచి 7,000 రూపాయలు నష్టపోతున్నటువంటి అన్నదాతలు అంటూ వార్తా కథనాలను చూస్తున్నాం. ధాన్యం లోడింగ్ మిల్లుకు చేర్చే బాధ్యత రైతులపైనే వదిలేసినటువంటి సర్కారు. అయితే ధాన్యాన్ని పండించిన తర్వాత మిల్లుకు చేర్చడానికి కూడా వీళ్ళు రైతులే తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుకు రానటువంటి వాహన యజమానులు, మిల్లులో తేమ శాతం పేరుతో మోసగిస్తున్న వేడుక చూస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ క్రాప్ నమోదులో తీవ్ర నిర్లక్ష్యంతో కౌలు రైతులకు దగ. సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోనికి వచ్చినటువంటి ధాన్యం కొనుగోళ్ల దందా. అయితే ఏదైతే రైతు పండిస్తున్నాడో అటువంటి పండించినటువంటి పంటను కూడా మిల్లుకు చేర్చాలంటే రైతే తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ రైతు ఇప్పుడు ఇవంతా పంటను అమ్ముకోవాలనుకున్నా కూడా ఇంత నష్టం జరుగుతుంది. 75 కిలోల బస్తాకి ఏకంగా 400 రూపాయలు తగ్గిస్తున్నారు. ఇక్కడ మోసం జరుగుతుంది. ఈ క్రాప్ లో కూడా తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. కౌలు రైతులకు దగా జరుగుతుందంటూ చెప్తున్నటువంటి విషయం, జగన్ సర్కార్ చెప్తున్నటువంటి విషయం. ధాన్యం కొనుగోలుతో పాటు జిఎల్టీ కింద ఎకరాకు 10,000 చొప్పున నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేసి ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్ ఇలా చేసింది. 10,000 రూపాయలు జమ చేస్తూ వాళ్ళ ఖాతాలోకి వేసి జగన్ సర్కార్ ఆదుకుందంటూ ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చంద్రబాబు ఏమంటున్నారంటే పంటలన్నీ కొనలేము, వరి మనమే తినట్లేదు, ప్రభుత్వం కొని ఏం చేస్తుంది సీఎం చంద్రబాబు. ఉద్యాన పంటలకు ధరల సమస్య ఉంది, రైతుల్లో మార్పు రావాలి, ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం పరిష్కరిస్తుంది. అలాగే కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే మంత్రి సత్యకుమార్ను నేను అడగలేను కదా అంటూ చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఉద్యానవన పంటలకు సంబంధించి ధర సమస్య ఉంది, అలాగే రైతుల్లో కూడా మార్పు రావాలి, వరి పంటే కాకుండా మిగతా పంటలు వేస్తూ వాటిని పంట మార్పిడి చేస్తూ వాటిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలాగే ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో అది కేంద్రం పరిష్కరిస్తుందని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నటువంటి ఆయనని మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెహ్రూ విశ్వాసఘాతకం, జిన్నా ఒత్తిడికి లొంగిపోయి వందే మాతరాన్ని ముక్కలు చేశారు అంటూ మోదీ చెప్తున్నటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు. అయితే ఏదైతే వందే మాతరము గేయం ఏదైతే ఉందో ముస్లింలను రెచ్చగొట్టేలాగా ఉంది అంటూ కొన్ని లైన్స్ ని తొలగించినట్టుగా తెలుస్తోంది. సామాజిక సామరస్యము ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. అలాగే వందే మాతరాన్ని ముక్కలు చేయడంతో చివరకు దేశం అన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక చర్చను ప్రారంభించినటువంటి ప్రధాని అయితే వందే మాతరానికి సంబంధించి ముస్లింలను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో నుంచి కొన్ని లైన్స్ తీసేశారు వందే మాతరం గేయం నుండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే నెక్స్ట్ వార్త చూసుకున్నట్లయితే బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ జరుగుతోంది, అంతా మోదీ డ్రామా అంటూ ప్రియాంక వ్యక్తం చేస్తున్నటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం. జాతీయ గేయాన్ని నెహ్రూ వ్యతిరేకించలేదు, తొలి ప్రధానిపై ఎన్నాళ్ళిలా బురదలు జల్లుతారు అంటూ చెప్తున్నటువంటి విషయం. అయితే బోస్కు ఈయన లేఖను వక్రీకరించిన ప్రధాని దమ్ముంటే నెహ్రూపై పూర్తి స్థాయి చర్చకు రండి అంటూ ప్రియాంక మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. నెహ్రూ ఎలాంటి ఇది చేయలేదు, ఆయన మంచి చేశారు, కావాలంటే మనం చర్చ పెడదామని చెప్పేసి ప్రియాంక చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. సాక్షి ఎడిటర్ పై సర్కార్ దాష్టికం, చంద్రబాబు సర్కార్లో ఏకంగా 19 అక్రమ కేసులు నమోదు చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాము. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి తాజాగా విచారణ నోటీసులు వెళ్ళాయి. హైదరాబాద్ లోని పత్రికా ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు వచ్చారు. అలాగే అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు చేస్తోంది, ప్రజా సమస్యలపై గలమెత్తడంతో అణిచివేసేందుకు కుయుక్తులు చేస్తున్నారంటూ సాక్షి ఎడిటర్ పైన జరిగినటువంటి కేసులకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు కేసుల పాలు చేస్తున్నారంటూ ఇక్కడ చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తప్పని తిప్పలు అంటూ నెక్స్ట్ వార్త చూస్తున్నాం మనము. సోమవారం మరో 562 విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇండిగో విమానానికి సంబంధించినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభానికి సంబంధించి మళ్ళీ నిన్న సోమవారం రోజు 562 విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. సరిపడా విమాన సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ప్రయాణికులకు 827 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో సంక్షోభానికి కారణాలు వెంటనే చెప్పలేము అంటూ ఇండిగో చెప్తున్నటువంటి విషయాన్ని. అయితే ఇండిగోకు సంబంధించి
సంబంధించి ఎవరైతే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో చాలా మంది ఎంతో ఇంపార్టెంట్ టైంని మిస్ అయ్యారని చెప్పొచ్చు. మనం చాలా విషయాలను కూడా చూసాం. కొంతమంది అక్కడే రిసెప్షన్స్ చేసుకోవటం, చనిపోయి ఉన్నటువంటి తల్లిని మిస్ అవ్వటం, అక్కడికి వెళ్ళలేకపోవటము, ఇవన్నీ కూడా చాలా చాలా చూసాము. సో దీనికి సంబంధించి మరి సంక్షోభానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పుడే చెప్పలేమంటూ ఇండిగో సంస్థ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ జీతమో రామచంద్ర, జీతాల కోసం లక్షల మంది ఉద్యోగుల ఎదురుచూపు, 18 శాఖల ఉద్యోగుల జీతాలు నేటికి ఇవ్వని చంద్రబాబు సర్కార్. 8వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జీతమో రామచంద్ర అంటే జీతాలు సరిగ్గా పడట్లేవు, 8వ తారీఖు వరకైనా ఇవ్వాలి, లేకపోతే ఎలా బతికేది మేమని చెప్పేసి చెప్తున్నటువంటి వైనం. ఈ నెల 2న 3,000 కోట్లు అప్పు చేసినా ఇంకా వేతనాలు ఇవ్వలేదు. అయితే ఒకటినే జీతాలు ఒక నెల ముచ్చటగానే మిగిల్చినటువంటి కూటమి. అయితే ఫస్ట్ తారీఖు వేసారు కానీ 1 నెల ముచ్చటగా వేసినట్టుగా తెలుస్తోంది. మిగతా అన్నీ కూడా 8 తారీఖు వచ్చినా కూడా పడట్లేదు, ఎలా బతికేది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ గలమెత్తిన విద్యార్థి దళం అంటూ ఇంకొక వార్తను చూస్తున్నాం మనం ఇక్కడ. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా చేస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ చెయ్యాలి, ఇవ్వాలి అని చెప్పేసి విద్యార్థి సంఘం ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాడేపల్లిలో విద్యార్థి నేతలను అరెస్టు చేసినటువంటి పోలీసులు, ధర్నాలో భాగంగా పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే దుగ్గిరాల పిఎస్కు విద్యార్థి నేతలు తరలింపు జరిగినట్టుగా తెలుస్తుంది, పిఎస్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కర్కశ సర్కార్పై కథనం అంటూ ఈ కథనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి నెక్స్ట్ మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దళిత పారిశ్రామికవేత్తలు అంటూ ఒక వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. పెట్టుబడుల రాయితీలకు సంబంధించి వాటి కోసం ఏపీఐఐసి ఎదుట 5 రోజులుగా దళిత పారిశ్రామికవేత్తలు నిరసన చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చలిలో కుటుంబాలతో ధర్నా చేస్తున్నా కనికరించినటువంటి చంద్రబాబు సర్కారు, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధితులు ఏపీఐఐసి గేట్లు మూసివేసి రోడ్డుపై బైఠాయింపు, లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు మేము దిగుతామంటూ హెచ్చరిస్తున్నటువంటి వైనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదైతే ఏపీఐఐసి కార్యాలయానికి సంబంధించి దాని ముందు ధర్నా చేస్తున్నటువంటి విషయాన్ని, పెట్టుబడులకు రాయితీలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఎస్, మరి ఈ రోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ప్రధాన కథాంశాలను చూసాము. నెక్స్ట్ మనము వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఇలాంటి కథాంశాలు వచ్చాయి, ఒకసారి చూద్దాం. తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్స్టాపబుల్ అంటూ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వార్త మెయిన్ వార్తగా వేశారు. నిన్నటి వరకు ఇదొక కళ, ఒక ప్రణాళిక మాత్రమే, కానీ ఇప్పుడు మీరందరూ భాగస్వాములుగా చేరటంతో నాకు నిన్నటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం వచ్చింది. అందరి మద్దతుతో లక్ష్యాలను సాధిస్తా, తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్స్టాపబుల్ అంటూ సీఎం చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. తొలి రోజు పెట్టుబడులు 2.43 లక్షల కోట్లు వచ్చినాయి అంటూ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 35కు పైగా ఒప్పందాలు జరిగినాయి. ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఉందో ఈ రైజింగ్ సమ్మిట్లో ఇన్ని అంటే 35కు పైగా ఒప్పందాలు జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలి వచ్చిన దేశ విదేశీ కంపెనీలు, దేశ విదేశాల నుంచి ప్రాజెక్టులు పెట్టడానికి తెలంగాణలో వచ్చినట్టుగా తెలుస్తుంది. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ రంగాల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సంతకాలు జరిగినాయి ఒప్పందాలు అనేసి తెలుస్తుంది. అయితే 41,000 కోట్ల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం అయింది. అలాగే 75,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో బ్రుక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి డీప్ టెక్ హబ్ అనేది జరగబోతుంది. అలాగే 1000 కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ 8,000 కోట్లతో మేఘ సంస్థ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ఈవీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. అంటే ఆసియాలోనే అతిపెద్ద వంతారాకు ముఖేష్ అంబానీ ఓకే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 10,000 కోట్లతో సల్మాన్ ఖాన్ టౌన్షిప్ ఇక ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో పెట్టేలాగా ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటూ 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి సమ్మిట్ ద్వారా అని చెప్పేసి ఫస్ట్ రోజే
చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వందే మాతర గేయానికి సంబంధించినటువంటి విషయాన్ని మోదీ ఆరోపించడము, అలాగే ప్రియాంక చెప్పినటువంటి విషయం, దీనికి ముందుకు వస్తాము, చర్చ పెట్టండి, బెంగాల్ ఎన్నికల కోసమే మీరు ఈ వందే మాతరం పైన మీరు చర్చ చేస్తున్నారు, ఇలా ఆరోపణలు చేస్తున్నారు, ప్రజల దృష్టిని మళ్లించడానికే నెహ్రూని మోదీ టార్గెట్ చేస్తున్నారంటూ ప్రియాంక చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. స్వతంత్ర ఉద్యమంలో నెహ్రూ జైలు జీవితం గడిపారు, దేశం కోసమే జీవించారు, దేశం కోసమే మరణించారు. ఆయన ఇస్రో పెట్టకపోతే మంగళయాన్ ఎక్కడిది, DRDO పెట్టకపోతే తేజస్ ఎక్కడిది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. ప్రియాంక ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే ఇండిగోకి సంబంధించినటువంటి వార్తని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇండిగోపై యాక్షన్ తీసుకోవాలి, మామూలుగా ఉండదు, అన్ని ఎయిర్లైన్ సంస్థలకు ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి గల కారణం అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్, దేశ ఆర్థిక వ్యవస్థకు అన్స్టాపబుల్, ఇది మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూలస్తంభం అవ్వబోతుంది. ఇది కూడా దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్తో కలిసి పనిచేసేందుకు రెడీ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయం. రాష్ట్రానికి ఇప్పటిదాకా 10 లక్షల కోట్లు ఇచ్చినాము, ఫార్మా, IT, ఏరోస్పేస్ రంగాల్లో గ్లోబల్ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దుదాం, అలాగే గ్లోబల్ సమ్మిట్ తో సిటీకి మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి, అలాగే త్వరలోనే దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదురగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎస్, వికసిత్ భారత్ లో తెలంగాణది డ్రైవర్ సీట్, ఇంజన్ లెక్క దేశాన్ని ముందుండి నడిపిస్తుంది వికసిత్ భారత్ అంటూ గ్లోబల్ సమ్మిట్ లో నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు కురిపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. రేవంత్ డ్రీమ్ సక్సెస్ అవుతుంది, 2 ఏళ్లలోనే అద్భుతాలు అవుతాయి, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమవుతుంది, ఇండియా అంటే సమస్యలు కాదు 140 కోట్ల సొల్యూషన్స్ అని వెల్లడి చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. గిగ్ వర్కర్లకు అండగా సర్కార్ అంటూ ఇంకొక వార్తను చూస్తున్నాము. వారి సంక్షేమానికి త్వరలో వెల్ఫేర్ బోర్డు హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామంటూ గ్లోబల్ సమ్మిట్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే, 2 యువతుల హత్య, పెండ్లికి ఒప్పుకోలేదని ఒకరిని వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందని మరొకరిని హైదరాబాద్ నిర్మల్లో దారుణాలు జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే 17న హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ము రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 17న హైదరాబాద్ కి రానున్నారు. అలాగే పర్యటనలో భాగంగా 22 వరకు నగరంలోనే ఉండబోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, నెక్స్ట్, ఓటేస్తానని ఒట్టేయి, ఇది ఒక వార్త చూస్తున్నాం. ఓటేస్తానని ఒట్టేయి. ఎస్, పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు. మనము పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వార్డు మెంబర్ ఎన్నికలు కావచ్చు, వీటిలో రకరకాలైనటువంటి కొత్త అటువంటి ప్రచారాలని చూస్తున్నాము. ఇక్కడ దానిలో భాగంగానే పిల్లల మీద ఓట్లు వేయించుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కడుపుల తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. రాత్రిపూట జోరుగా మటన్, చికెన్, లిక్కర్ తో దావతులు జరుగుతున్నాయి. వలస ఓటర్లకు వీడియో కాల్స్ చేస్తున్నారు, ఓటేసి పోవాలని వేడుకలు చేస్తున్నారు. అలాగే నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారము, పోలింగ్ మిగిలింది 2 రోజులు మాత్రమే అంటూ ఈ యొక్క ఏదైతే ఉందో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కడుపులో తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ చేతులు మొక్కుతూ ఇప్పుడు కాకపడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఓటర్లను. ఎస్, నెక్స్ట్, పల్లె ఓటర్లు 1.66 కోట్లు, పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పై చేయి, అంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎస్, మరి పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లను ఓటర్ల వివరాలను వెల్లడించినటువంటి SEC తొలి విడత ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు అనేది జరిగిపోతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, మరి ఈ రోజు వెలుగు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని మనం చూసాము. నెక్స్ట్ మనము దిశ పేపర్కి వెళ్దాం. దిశ పేపర్లో ఎలాంటి వార్తా కథనాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఎస్, నెలకు 8,600 ఇన్స్టాలేషన్ హార్డ్వేర్ పరికరాలకు అదనంగా 34,000 అంటూ మనీ బ్యాక్ గ్యారంటీతో 30 డేస్ ట్రయల్ ప్యాక్ ఆఫర్. వినియోగదారులకు అపరిమిత డేటా, రానున్న రోజుల్లో కమర్షియల్ ప్లాన్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంట్లో మనకి రెసిడెన్షియల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించిన స్టార్ లింక్ కి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకి వెళ్తే, ఆమ్రపాలికి చుక్కెదురు అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ ని మనం చూస్తున్నాం. విచారణ అనంతరం స్టే ఇచ్చిన న్యాయస్థానము.
కౌంటర్ దాఖలు చేయాలని ఐఏఎస్కు నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఆమ్రపాలికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి న్యాయస్థానం స్టే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో డిఓపిటి పిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఎస్, తెలంగాణ రైజింగ్ కి సంబంధించినటువంటి వార్తను మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. 2.43 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి మొదటి రోజే అంటూ ఇక్కడ కూడా ఒక వార్తా కథనాన్ని చూస్తున్నాం. తెలంగాణ విజన్ సాధిస్తామంటూ ఈ విషయాన్ని అంతా కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. ఎస్, విజన్తో దూసుకెళ్తున్న రాష్ట్రం సర్కారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారంటూ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజల విజన్. 2047 నాటికి నెట్ జీరో మా లక్ష్యం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట ఇది. యువ ముఖ్యమంత్రి రేవంత్ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రత్యేక విజన్తో తెలంగాణ ముందుకు వెళుతోంది. అలాగే నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి మాట్లాడినటువంటి మాట ఇది అని చెప్పవచ్చు. భవిష్యత్తు కోసం ఎదురు చూడము, మేము నిర్మిస్తాం. ఫీనిక్స్ స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్ కు శ్రీకారం చుట్టిరంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి విషయాన్ని. ఎస్, దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూల స్తంభం అంటూ ఇక్కడ ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఎస్, ఇద్దరు దారుణ హత్య. ఎస్, మరి మావోయిస్ట్ అగ్రనేత సరెండర్ అయినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్టుల అగ్రనేత మజ్జి తోటి మావోయిస్టులు అంటూ మనం వార్తా కథనాన్ని చూస్తున్నాం. ఎస్, మరి చూసాం కదా ఈ రోజు ఉన్నటువంటి వార్తా కథనాలు. తెలంగాణలో ఆంధ్రలో ఏం జరుగుతుందో చూసాము. మరి ఇది ఇవాల్టి వార్త.